వెళ్దాం వెళ్దాం. కాదు కాదు ఏంటి మేబీ ఎరా ఎక్కడన్నా ఇవాళ ఏకాదశి ఎదవాశాడు కాదు. గురుమహారాజ్తో ప్రభు శ్రీరామ్ ప్రభు గురుమహారాజ్తో ఇక్కడ అప్పుడు అంటే ఈ గిల్లు లేదు, సమ్ వుడ్ ఉండేది ప్రభు. గురుమహారాజ్ సిక్ తెలుసు కదా, అంటే అంటే త్రిదండం కాదు కట్ట తెలుసు కదా, అది మాకు ఇచ్చేవారు. నేను అసలు ఆయన పర్సనాలిటీ ముందు చాలా చీమలం కదా, అది మాకు ఇచ్చి ఓకే పుల్ అనేవారు. వెనకాల ఇలాగా పైకెక్కి ఇలాగా ఇంకా రథోత్సవం లాగా అలా కాసేపు అల్లరి చేసి మళ్ళీ పైకి వచ్చేవారు. అసలు అంటే ఎంత బాండేజ్ డివోడీస్తో అంటే పైన రూమ్ నెంబర్ 7లోనేమో గురుమహారాజు ఉన్నారు. ప్రసాదం కిచెన్కి ఉండేది, అంటే ఇది బిల్డింగ్ లేదు మీకు తెలుసు కదా, అది ఆ బిల్డింగ్ నుంచి మాతాజీ మన పెద్ద మాతాజీ మిగిలిన మాతాజీలంతా రెడీ టు అదే గురుమహారాజు పులకస్ తినేవాళ్ళు. సో మీరు అంటే ఊరికే నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నా. నేను ప్లేట్లో వేసిస్తే ప్లేట్ మీద ప్లేట్ మూసి పరిగెత్తుకొచ్చి గురుమహారాజు బోల్డ్ అండ్ వెరైటీస్ వడ్డిచ్చారు. అది అందులో వేసాను, వేసి మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళి అనకూడదు కదా గస అలా మింగేసి అది వడ్డించేవాడు. వడ్డిస్తే ఇట్స్ నాట్ ఫ్రై ప్రాపర్లీ అన్నారు. అంటే మళ్ళీ పరిగెత్తుకు వెళ్ళి మాతాజీ సరిగ్గా కాలేదంటే మాతాజీ వెంటనే మళ్ళీ చేసి మళ్ళీ ఇచ్చేది, మళ్ళీ పరిగెత్తుకుని మళ్ళీ ఇస్తే ఇట్స్ మోర్ ఫ్రై అదే మళ్ళీ పరిగెత్తి మళ్ళీ అలా ఒక 10-15 సార్లు తిప్పితే అక్కడ దాకా పరిగెత్తుకు వెళ్ళాక అనకుండా మింగేసి అది పెట్టేసి అంటే వీడికి ఎంత ప్రేమ ఉంది. అలాగా గురువు రండి నువ్వు నా ఫ్యాను, యు ఆర్ మై బ్యాక్ బోను, ఇలాగే ఉండాలి ఇటు వచ్చేది. అది నెంబర్ ఉంది, నా నెంబర్ నేను ఎత్తాను కాబట్టి ఈ నెంబరు ఆ నెంబరు ఈ నెంబరు తీసుకో వచ్చేయి అంటే మీరు ఫోన్ ఎత్తాను కదా. ఇదిగో మనం వైలెంట్, మన ఫోన్ సైలెంట్. అందుకే నువ్వు ఫోన్ చేసిన వారం తర్వాత ఎవరండి మీరు మనం ఫోన్ చేశారంటాను. కాబట్టి నువ్వు తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావు. ఇలా బోల్డ్ మిస్డ్ కాల్స్ కదా, అందుకని నాన్న కరుణ ఫోన్ చేశారు వస్తారేమో నమ్మను ప్రసాదం కింద మీరు తీసుకోండి నాన్న అరే వెరీ హ్యాపీగా ప్రసాదం తీసుకోండి మీరు తీసుకుని వచ్చేయండి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకే రాకుండా ఊరికి ఆలోచిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ నాన్న. శంకర్ గారు వస్తుందా అంటే శంకర విజయం నన్ను మీ ప్రసాదం తీసుకొచ్చేయండి నాన్న.